వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత కలిగిన వరాహస్వామి మరియు గంగాదేవి కథ గురించి తెలుసుకుందాం. భూమి రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు తీసుకున్న వారాహి అవతారం వెనుక ఉన్న అద్భుతమైన కథ ఇదే. ఒకప్పుడు భూమికి మహాప్రమాదం ఎదురైంది. రాక్షసుడు హిరణ్యక్షుడు భూదేవిని తన ఆధీనంలోకి తీసుకుని సముద్రంలో ముంచివేశాడు. ఫలితంగా భూమి నీటిలో మునిగి అంధకారంలో చిక్కుకుంది. దేవతలు భూమిని రక్షించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన వరాహి అవతారం ధరించారు. వరాహ రూపంలో విశ్వకోశాన్ని చీలుస్తూ సముద్రంలోకి దూకి భూమిని వెతుకుతున్నారు. హిరణ్యక్షుడితో జరిగిన భీకర యుద్ధంలో వరాహస్వామి విజయాన్ని సాధించి భూమిని తన మోసాల్లో ఉంచుకుని పైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో వరాహస్వామి యొక్క చలనంతో గంగానది ప్రవహించిందని ఒక కథ చెబుతుంది. మరొక కథ ప్రకారం భూదేవి స్వచ్ఛత కోసం గంగను కోరగా గంగ వరాహస్వామి కాళ్ళ నుండి ప్రవహించడం ప్రారంభించిందట. ఈ కథ ప్రకారం వరాహస్వామి గంగను ప్రవహింపజేసేందుకు గంగానది విష్ణు అనుగ్రహం పొందిన పవిత్ర నందిగా మారింది. అందుకే వరాహస్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులు గంగానది స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.